అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది గురు? కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే లగ్నంలో కేతు ఉన్నాడు. కొంచెం సహజంగానే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కన్యా వారికి. కేతు ఉన్నందుకు ఏంటి అంటే సహజంగా వీళ్ళకి కొద్దిగా స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, పనులు కదలట్లేదు అనేటువంటి. అయితే మంచి ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా ఫలిస్తాయి వీళ్ళకి. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్, చాలా మంది చూడండి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా అని సంశయిస్తూ ఉంటారు. అలా సంశయించాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వీళ్ళకి లైఫ్ బాగుంటుంది. ఒకటి. రెండవది, ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి చాలా బాగుంది. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి బాగుంది. ఫారిన్ కంట్రీస్లో ధనం సంపాదించడానికి కూడా చక్కగా ఉంది. కాకపోతే ఏంటంటే లగ్నంలో కేతు ఉండడం వల్ల అనేకమైన సంశయాలు వస్తూ ఉంటాయి. చేయాలా వద్దా కేతువు కదా, మ్యాజికల్ ప్లానెట్స్ అంటారు, చిత్ర విచిత్ర గ్రహం అంటారు, చిత్ర విచిత్రమైన డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది కొంచెం కంట్రోల్ అవ్వాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని ఆరాధిస్తూ ఉండాలి. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటి, 6వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మెయిన్గా కర్మకారకుడు శని ఉన్నందుకు వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం ఫలిస్తుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే రవి కుజులు ఇద్దరు కూడా వెళ్ళి కనెక్ట్ అవుతున్నందుకు ఏమవుతుంది, సర్వసాధారణంగా కన్య వారికి చూసుకుంటే శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే శత్రువులు, ఒక మాటకి శత్రువులు పెరగడం, పనిచేస్తే శత్రువులు పెరగడం జరుగుతుంది. శత్రువుపై జయం కూడా ఉంటుంది. మరి శత్రుత్వాలు తగ్గాలి అంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.